అందరికీ నమస్కారం. ఇంతకు ముందు ఒక వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి బాగోలేదని వీడియో చేయడం జరిగింది. అయితే దీనికి స్పందించి గెటప్ శ్రీను గారు ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది. ఆ పోస్ట్కి అశేష ఆదరణ లభిస్తుంది. అయితే మహేష్ రెడ్డి శీలం అనే ఒక యూట్యూబర్ దీన్ని రాజకీయం చేస్తూ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏ విధంగా అంటున్నారంటే, ప్రభుత్వాలు సామాన్య ప్రజలకు సహాయం చేయడానికి లేవు, ఇవి ఒక దరిద్రమైన ప్రభుత్వం అని ఆయన వీడియోలో చేయడం జరిగింది. అయ్యా మహేష్ రెడ్డి శీలం గారు, మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూడడం జరిగింది. మీరు ఒక పొలిటికల్ అనలైజర్ అని తేలింది. మీరు ఒక జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని కూడా అర్థమైంది. అయ్యా మీకు చెప్పొచ్చేది ఒకటే, మా పిల్లలకి గత 3 సంవత్సరాల నుంచి బాగాలేదు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాము, కనీసం మాకు ఎటువంటి సహాయం అందలేదు. మీరు చేస్తున్న వీడియోలో ఆరోగ్యశ్రీలో ఈ చెవులకు సంబంధించిన ఆపరేషన్ ఉందని చెబుతున్నారు. ఉండడం వేరు, ఆచరణలో అది జరగడం వేరు. ముందు అది తెలుసుకోండి. దీనిని దయచేసి రాజకీయం చేయవద్దు. మేము ఎవరు సహాయం చేస్తారా అని చేతులు చాపుకొని కూర్చున్నాం. రాజకీయంతో ఎందుకు దీన్ని ముడిపెడుతున్నారో నాకైతే అర్థం కావటం లేదు. మీ ప్రభుత్వం చేయని సాయం ఈ ప్రభుత్వం చేస్తుందా అని ఆశతో ఉన్నాము. ఈ ప్రభుత్వం చేయలేదనుకో, ఇక మేము రాజకీయ పార్టీల మీదే నమ్మకాన్ని కోల్పోయి ఓటు హక్కును ఉపయోగించుకోవడం మానేస్తాము. అంతేగాని మీలాగా రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేసే స్థితిలో మేము లేము. ఎందుకంటే మా పిల్లల భవిష్యత్తు మా చేతుల్లో లేదు, ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి, లేదంటే దాతల చేతుల్లో ఉంది. అందుకనే మేము గెటప్ శ్రీను గారిని అడిగితే అతను స్పందించి వీడియో చేయడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక వాళ్ళు చేస్తారని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇంకా టైం ఉంది, కానీ మా పిల్లలకి టైం లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దయతలిచి మా పిల్లల మీద దృష్టి సారించి వాళ్ళకి సర్జరీ చేయించవలసిందిగా కోరుకుంటున్నాము. మీ దయా మా ప్రాప్తి. అంతేగాని మేము ఏ రాజకీయ నాయకులకి మద్దతుగా నిలము. మా పిల్లలకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళ వైపే మేము జీవితాంతం తోడు ఉంటాం. వాళ్ళ ఫోటోలు మా గుండెల్లో పెట్టుకుంటాం, మా ఇంట్లో పెట్టుకుని దేవుళ్ళ పూజిస్తాం. అయ్యా శీలం మహేష్ రెడ్డి, నువ్వెవరో తెలియదు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. చేస్తే కనుక భవిష్యత్తులో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ హాస్పిటల్ చుట్టూ తిరిగాము, ఏ బిల్లులు జనరేట్ అయ్యాయి అన్నీ మా దగ్గర ఉన్నాయి. అనవసరంగా దీన్ని ఇష్యూ చేసి మా పిల్లల భవిష్యత్తు మీద దెబ్బ కొట్టవద్దు. మీకు కూడా పిల్లలు ఉంటారు, దయచేసి ఆలోచించండి. మేము ఏదో మా బాధతో ప్రభుత్వం సాయం చేసిద్దని ఆ శ్రీను గారిని అడిగాము. ఆయన మంచి మనసుతో వచ్చారు. మీకు కూడా అంత మంచి మనసు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి విషయం చెప్పి ఆయనని సర్జరీ చేయించమనండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. అంతేగాని రాజకీయం చేయవద్దు.